ఒర ప్రవీణ, బీరకాయలు బాగా తిన్న బ్రెయిన్తో ప్లాన్ ఏంటో చెప్తున్నాను విను. అదేంటి బెండకాయలు బాగా తింటే బ్రెయిన్ పనిచేస్తుంది అంటారు? మా అమ్మ మర్చిపోయి బీరకాయ పెట్టినట్టుంది. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. రే ప్రవీణ్, నీకు అటుపక్క రోడ్ కనిపిస్తుందా? ఏ నీకు కనిపించట్లేదా? నీకు కొడితే రోడ్డుకి బొక్కడిపోద్ది. డిస్టర్బ్ చేయండి, చెప్పు. అటు నుంచి వెహికల్స్ వస్తాయి. ఇటు నుంచి వెళ్ళిపోతాయి కూడా. రే సారీ, చెప్పు. నేనెందుకు సారీ చెప్పాలరా? అది కాదా, ప్లాన్ ఏంటో చెప్పు. ఓకే, రోడ్డుకి అవతల పక్క నువ్వు ఉంటావు, హాయ్. యువతల పక్క నేను ఉంటా, హాయ్. మధ్యలో వెళ్ళే వెహికల్స్ లెక్క పెట్టడానికా? ఒరే ప్రవీణ, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయకని? సారీ రా, మర్చిపోయాను. ఒక చేతిలో పెద్ద తాడు, కొన్ని మేకులు తీసుకున్నాం. ఆ తాడుకి ఈ మేకులు చుట్టి గట్టిగా లాగేద్దాం. ఓకే, ఊపించాలగని చెయ్యదులే. గెలిచినోడికి ఫస్ట్ ప్రైజా? రే సారీ రా, ఇంకా అస్సలు డిస్టర్బ్ చేయను, కంటిన్యూ. అలా లాగిన తాడు మీద నుంచి బళ్ళు వస్తుంటాయి పోతుంటాయి. ఏదో బండికి మేగుచ్చి పంచర్ అవుద్ది. అలా మనం పంచర్ చేస్తాం, ఆడు పంచర్ వేస్తాడు. ఏరా ఈ చాట పంపు చెర వేస్తాం. అబ్బా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 , ఎలా ఉంది ప్లాన్? మావా, ఇది మామూలు ప్లాన్ కాదురా. మామూలు ప్లానే కదా. హీరో కదా ఎలివేషన్ ఎత్తుంటే వద్దా? సారీ, మొదలెడదామా? శుభమా అని ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తుంటే మధ్యలో ఈ పంక్చర్ ఒకటి. దగ్గరలో పంక్చర్ షాప్ ఎక్కడైనా? బైక్ పంచర్ అయిందా? అవును. షాప్ కావాలా? అవును భయ్యా. అయితే విచ్చేయండి మా మావయ్య గ్యారేజ్కి. మన మావయ్య గ్యారేజ్కి. మన మామయ్య గ్యారేజ్కి. అక్కడ పంచర్తో పాటు అన్ని రిపేర్లు చేయబడును. కేవలం ప్రైజ్. ప్రైజు ప్రైజ్ కావాలా? ముందు బాగుంది, పాటలాగే వచ్చు. అర్జుడు, ఈ బండికి ఏమేమి మార్చారా? హెడ్ లైట్, బ్యాటరీ, ఆయిల్ ఫిల్టరు. 4 మొత్తం 3,000 రా బిల్లు. 2,000 యాడ్ చేసి 5,000 చేసాయి. అరే అంతే అంటావా? అంతే చేసాను గురుగారు. కానీ అయితే 5,000. బేబీ వచ్చేస్తున్నా, 2 minutes ఆన్ ది వే. బేబీ అంట 2 minutes. ఈ పంచరైన బండితో మీ బేబీ దగ్గర 2 minutes లో చేరుకోలేరు. అది చెప్పడానికి నువ్వు రా. మేము ఎవరు? మీరేరా? మేము మెకానికల్ ఇంజనీర్స్. ఏం చేస్తుంటారు? మేకలు కూర్చుంటాం. అంటే మేకలు కూర్చుని బండికి తీస్తుంటాం, వేస్తుంటాం. పంచరే కదా అదే అదే. బేబీ. అన్నా, హాయ్ బేబీ. ఏం కంగారు పడకు, నీ గురించి నీ బండి గురించి మాట్లాడుతాను నీ బేబీతో. నా బేబీ వాడు బేబీ అంటావేంట్రా? హాయ్ బేబీ. చూడన్నా, తప్పుగా ఇదిగో అనుకో. బేబీ. నా గర్ల్ ఫ్రెండ్ బేబీ అంటావేంట్రా? అంటే నీ గర్ల్ ఫ్రెండ్ పేరు బేబీ అనుకున్నాడు, తప్పుగా అనుకోకన్నా. అయినా నీ బండి పంచర్ వెయ్యాలా వద్దా? వేయాలి. నువ్వు మీ బేబీ దగ్గరికి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. మరి పద. అన్నా, బుల్లెట్ కాస్ట్ ఎంత? రిపేర్ చేశాక మనం చెప్దాం. అరే ఆ బండి ఆయన ఇంజినాలు మార్చుకున్నాడు, మన దగ్గర ఇంజిన్ లేదు కదరా. ఆ పాత ఆయిల్ ఉంది కదా అండి, అందులో నీళ్ళు కలిపేసి పోసేద్దాం. ఒరే అలా పోస్తే ఇంజిన్ పాడైపోతుంది. ఏం కాదు గురుగారు, నేను పోసేసా. సారీ. ఓకే, అగైన్ ఇట్స్ ఓకే. రే హెడ్లైట్ పోయింది, బల్బ్ మార్చాలరా. ఈ పొగటం పోయింది, బాగా పొగొచ్చేస్తుంది. సీట్ సిరిపని జాకెట్ వేసి కుట్టియాలి. ఇదేమో ఇంజిన్ ఆయిల్ కారిపోతుంది, బాటిల్ పట్టేయాలి. మీది మొత్తం 1000 అయింది. ఆ ఇంజిన్ ఆయిల్ కారేస్తుంది, బాటిల్ పట్టాలి కాబట్టి 2000 ఎక్స్ట్రా. రే 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 ఇది ఎలక్ట్రిక్ స్కూటీరా? ఎవర్రా మీరంతా? ఓ 1 second. ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఏంట్రా? ఇది ఎలక్ట్రిక్ స్కూటీరా? ఇది ఎలక్ట్రిక్ స్కూటీరా? ఇది ఎలక్ట్రిక్ స్కూటీరా? ఇంకో కస్టమర్ వస్తున్నారా?
ప్లాన్ అమలు చేద్దాం. ఐ కాంట్రా. ఏ ఆ అమ్మాయి ఏ ఆగే. నన్ను ఒక అమ్మాయి కొట్టిందని చెప్పాను కదా, తన అమ్మాయి. చూడడానికి అంత సున్నితంగా స్వీట్గా ఉంది. ఆ అమ్మాయి నేను కొట్టిందా? లేదు, లిప్ కిస్ ఇచ్చింది. నీకు ఇవ్వనా? అంత అదృష్టం నాకు వద్దులే. అయితే పద పంచర్ రే, చేసేద్దాం. నీకు బుర్రగట్ట ఏమైనా పోయిందా? కాముకి వెళ్ళిపోతుంది సునామీతో సంకలు పెట్టుకుంటా అంటావు. మూసుకున్నాడు తిరుగు. రే, ఆగిందేంట్రా? చూసిందంటావా? నాకెందుకు ఆ అమ్మాయి బండి కూడా పంచర్ అయిపోయింది అనిపిస్తుందిరా. నన్ను చూస్తావేట్రా? నేను కూడా నీ పక్కనే ఉన్నాను కదేటి. కరెస్టే కరెస్టే. సరే పద కనుక్కుందాం. ఆగాగు, ఎక్కడికి వెళ్ళేది? ఇప్పుడు గనక మనం అమ్మాయి దగ్గరికి వెళ్ళామనుకో, ఆ పంచర్ చేసింది మనమేనని లాగిపెట్టి కొట్టినా కొడుతుంది. ఓరని అబ్బా, నీ నోటి నుంచి ఒక్క మంచి మాట కూడా రాదా? మూసుకుంటా. నేను రాను, ఏరా? నేను రాను అంటుంటే. సారీ అండి, సారీ అండి, సారీ అండి, సారీ అండి, సారీ అండి. మిమ్మల్ని అలా కొట్టకుండా ఉండాల్సింది. స్కూటీ పడేశారన్న కోపంలో కొట్టేశా. పర్లేదులేండి, ఎలా కొట్టేసరికి ఇంక సారీ ఎందుకు? ఈడి కొట్టినా పెద్ద ప్రాబ్లం లేదండి. ఈడి పెద్ద బోకేదవా. రే ప్రవీణ్, కాంపౌండ్ లేవా? ఇలానే వాగామనుకో, టైర్లో దింపిన మేక్ తీసి నీకు దింపుతా. యాక్చువల్లీ మా డాడీ ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్ ఇది. నాన్నగారు ఎలా పోయారు? ఏచి, అలా నేను అన్నానా? యుఎస్కి వెళ్తూ ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్ ఇది. ఓరని అబ్బా, ఎందుకు ఇలా వాగుతున్నావు? మర్యాద ఇక్కడ నుంచి దొబ్బేసే. 100 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతా. 100 ఎందుకు? ఉప్మా కూడా బూడిదలే ఉంటుందని మీ మాయ చేసే వరకు తెలియదురా నాకు. నాకు బాగా ఆకలేస్తుంది. ఒక 100 రూపాయలు ఇస్తే బయటకు వెళ్ళి తినేసి వస్తాను. నా దగ్గర ఏం లేవు. ఇట్రా, ఇద్దరు దేకు. రే, హే, డోంట్ టచ్. నువ్వు ఇలా అంటావనే నీ దగ్గర నుంచి ముందే 100 రూపాయలు నొక్కేసా. బాయ్. రే, ఎక్స్క్యూజ్ మీ, మీ టైర్కి మేక్ గుచ్చి పంచర్ అయినట్టుంది. ఒకసారి చెక్ చేసుకోండి. టాటా. నా స్కూటీ టైర్ పంచర్ అయినట్టు తనకెలా తెలుసు? గెస్ట్ చేసినట్టున్నాడండి, గెస్ట్ చేసినట్టున్నాడు. సచిన నన్ను ఇరికించాడు. ఈ మేకలు మిగిలి ఏం చేద్దాం? నోట్లు వేసుకుని మింగే. దరిద్రం మొదలె తెద్దవ్వా. ఎక్కడే పడేద్దాం. దీనివల్ల పంచర్ అయినా కూడా మనకే బెనిఫిట్ కదా. పితుహు. ఓరే ప్రవీణ, నువ్వు ఎస్కేప్ అయ్యి నన్ను ఇరికించావా? ఇప్పుడు ఏం చేయాలి? మీ ఫ్రెండ్ జీనియస్ అండి. స్కూటీ చూసి మేకు వల్ల పంచర్ అయిందని చెప్పాడు. జీనియస్, జీనియస్. ప్రవీణ్ గారు జీనియస్ అండి. మా ఏరియాలో ఆంటీలు కూడా జీనియస్ ప్రవీణ్ అంటూ ఉంటారు. వెరీ జీనియస్. హో, సరే, మనం గ్యారేజ్కి వెళ్దామా? ఓకే అండి. స్కూటీ నేను తీసుకొస్తానండి.
చెప్పండి, నేను హ్యాండిల్ చేస్తాను. ఓహ్, గుర్తొచ్చినట్టుంది. ఓకే, స్టాండ్. మీరేం చేస్తుంటారు? మొన్నటి వరకు ఎంటెక్ బీటెక్ అనే సిరీస్ చేశా. ప్రెసెంట్ ఖాళీయే, మెకానికల్ ఇంజనీరింగ్ చేశానండి. ఓకే, బ్యాక్లాగ్స్ ఏమైనా? చిచి, అలాంటివి ఓ 6 ఉన్నాయి. మీరేం చేస్తుంటారు? నేను ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ చేస్తున్నాను. ఓహో, మరి ఎక్స్టీరియర్? జోక్ చేశా. మీ పేరేంటో? రూపా. నైస్ నేమ్ అండి. నా పేరు మదన్. అంటే నెక్స్ట్ ఎలాగో అదే క్వశ్చన్ అడుగుతారని ముందే సిగ్గు లేకుండా చెప్పాను. డోంట్ మైండా. ఇటు పేరు జిడ్డు. ఇంట్రడక్షన్ తర్వాత ముందు కస్టమర్ ప్రాబ్లం ముఖ్యం బిగులు. ఇంజను, ఆయిల్ ఫిల్టరు, హెడ్ లైట్, బ్రేక్, క్లచ్ ఇవన్నీ పోయినాయి. ఒక్క టైర్ పంచర్కి ఇన్ని పోతాయా? అంటే మా వాళ్ళు ప్లాన్ వేస్తే ఏదైనా పోవాల్సిందే. చెప్పు. ఏంటి ప్లానా? ప్లాన్ లాంటిది ఏం లేదండి. అంటే మా జిడ్డుగడ అంతేనండి. కొత్త వాళ్ళు ఎవరైనా కనిపిస్తే చమత్కారం ఎక్కువ. ఎరా కరెక్ట్ కరెక్ట్ అంతే కదా. వీళ్ళు బండి తెచ్చే, మీరు రండి గ్యారేజ్లోకి వెళ్దాం. బండి జాగ్రత్త, పదండి. మావయ్య, ఏరాడు ఈ బండికి ఎంత వేసారా బిల్లు? 2000 దాటిందా? అదేంటి ప్రాబ్లం తెలియకుండా బిల్ అడుగుతున్నారు? నిన్నే మదన్ అడిగేది. నిన్నే అంటారా అల్లుడు? చెప్పు. బండి చూడంగానే చెక్ చేయకుండా 2000 దాటిందని అడిగావు కదా, చెప్పు. జోక్ చేశా, జోక్ చేశా, జోక్ చేశాడు మావయ్య. అంతే, కొత్త వాళ్ళు ఎవరైనా కనిపించారు అనుకో, చమత్కారం ఎక్కువ, అంతేగా. కరెక్ట్ కరెక్ట్. ఫస్ట్ టైం సింక్ అయ్యవరా. మీ షెడ్ చూడడానికి చాలా బాగుంది. థ్యాంక్స్ అమ్మా. నువ్వెందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు? అంటే నా గ్యారేజ్ని ఎవరన్నా పొగిడితే ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. ఓవర్ అయినట్లేదు. కుళ్ళు ఎదవకి. నాకు మీ గ్యారేజ్ ఇంటీరియర్ చూపిస్తావా? యా, ఆఫ్ కోర్స్, రండి. ఎల్లమ్మా ఎల్లు, ఇక్కడ చూపించడానికి ఖాళీగా వీడు అక్కడే ఉన్నాడు. మీరు రండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపే ఉన్నది. ఓ, మీరు బుక్స్ కూడా చదువుతారా? ఏంటండి అలా అంటున్నారు? నన్ను చూస్తుంటే చదువుకున్నట్లు కనిపించట్లేదా? అయ్యో, నా ఉద్దేశం అలా అని కాదు. అమ్మయ్య. నైస్ ప్లేస్. మీరందరూ ఇక్కడే పడుకుంటారా? లేదండి, నేను బయట పడుకుంటా. మా మామయ్య ఒక్కడెక్కడ పడుకుంటాడు. పాప మా జిడ్డుగాడు బ్యాక్ పెయిన్ బాధపడుతుంటే, నువ్వు పనోడివి కిందే పడుకోవాలి, పక్కన కూడా కూర్చునేవాడండి. దరిద్రుడు మా మామయ్య. అల్లుడు, ఒరే అల్లుడు, నేను ఇక్కడ పనుకుంటారా? ఏంటి నువ్వు ఇక్కడ పడుకుంటావా? నువ్వు నా పక్కన పడుకున్న నా పరిస్థితి ఏంటో తెలుసా? దిష్టి మీద లారీ టైర్ ఎక్కినట్టే. అమ్మో, దుర్మార్గుడా. అలా కాదురా, కొంచెం సర్దుకుందాంరా. ఏడు సర్దుకుపోయేది? నీ పర్సనాలిటీకి మంచం సరిపోద్ది అనుకుంటున్నావా? ఈ మంచానికి ఇంకో మంచం తెచ్చి జాయిన్ చేయాలి. అలా కాదురా. మార్నింగ్ అలా కస్టమర్ రావట్లేదు కదా, పొద్దున పడుకుందులే. అంతవరకు దూరం కట్టని నిలబడు, దోమలు రాకుండా ఉంటాయి. రీ బ్యాక్ పెయిన్ రా. బయట పడుకుంటే నాకు వస్తుంది బ్యాక్ పెయిన్. నిన్ను కాదురా, మీ అమ్మకి తమ్ముడుగా నీకు మావయ్యగా ఐసి వచ్చాను చూడు. నన్ను నన్ను నీకు కొట్టుకోవాలి, కొట్టుకోవాలి. విన్నావరా జిడ్డు ఈ డ్యాశాలు? అంటే పనిలో ఉన్నాను కదండి, వినలేదు. అది కరెక్టేలే. పాప మా మావయ్యకి కిడ్నీ ప్రాబ్లం అండి. అయ్యో అయ్యో, పర్లేదండి. మా మావయ్యకి మీరు ఎన్ని చెప్పినా తాగుతూనే ఉంటాడు. అప్పటికి చెప్తా ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. వింటాడా? విండు. అయినా ఆల్కహాల్ వల్ల లివర్ కదా పోయేది. దొరికాడు. అవునా? మరి మన మెకానికల్లో చెప్పలేదేంటి? సర్లే, కవర్ చేద్దాం. అంటే మా మావయ్య మరీ ఎక్కువ తాగేస్తాడండి, పైగా సాటిస్ఫైడ్ కూడా. సో అలా లివర్తో పాటు కిడ్నీ కూడా పోయిందనమాట. అని మీరు ప్లేస్ చూడండి, ప్లేస్ బాగుంటుంది. బేసిక్గా అక్కడ ఇక్కడ బాగుంటుంది. విన్నవరు జిడ్డు తన ముందు హీరో అవ్వడానికి నన్ను విలన్తో పాటు పేషెంట్ని కూడా చేసేస్తున్నాడు. కరెక్ట్ కరెక్ట్. నాకు కూడా ఇలా ఒక చిన్న ప్లేస్ తీసుకొని
ఇంటీరియర్ డిజైన్ చేయడం అంటే చాలా ఇష్టం. ఆ, చేద్దాం. నేనుండగా చేద్దాం. ఈడు ముడ్డీడు కడుక్కోలేడు కానీ ఈడు చేసేస్తాడంట. కరెక్టే ఈడొకడు ప్రధానికి. థ్యాంక్స్ మదన్ గారు. ఆ, గారు గీరు ఎందుకండి, ఎంచక్క మదనని పేలండి, నా పేరు కూడా బాగుంటుంది. సార్ ఇంకా మొదలెట్టలేదేంటా అనుకునే లోపే మొదలెట్టేశారు. ఏంటి గురుగారు? పులిహోర, మిక్స్డ్ పులిహోర. పులిహోర? ఆ, ఆ, సరే మీరు కూడా గారు అనకండి, జస్ట్ రూపా అని పిలవండి. సరే రూపా గారు. అదిగో మళ్ళీ. ఓకే ఓకే రూపా. హ్మ్? సరే లేట్ అవుతుంది, వెళ్దామా? అరే జిడ్డు, అన్నా ఈ లోపలికి వెళ్ళి ఎంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారా? ఏమో నాకేం తెలుసు, నేను గేదె పిల్లలాగా మీ పక్కనేగా ఉన్నది. కరెక్ట్. ఇంకెంతసేపు ఎదురు చూడాలో. అదిగో వస్తున్నారు. వస్తున్నారా? యారా అల్లుడు, పులిహోర కలిపావా? మావయ్య. ఏది ఇంకోసారి పిలువమ్మా. ఆపమయ్యా. నీకు కుకింగ్ వచ్చా మదన్? ఆ ఒక్కటే వచ్చు. పులిహోర బాగా కలుపుతాడు. నువ్వు కూడా ఒకసారి టేస్ట్ చేయొచ్చు కదా. నెక్స్ట్ టైం పక్కా ట్రై చేస్తాను, నా ఫ్రెండ్స్కి కూడా తీసుకెళ్తా. పంచమ్మా పంచు. ఈ విధంగానైనా మా వాడు 10 మందికి పనికొస్తాడు. కరెక్ట్. మీరెప్పుడు ఇలానే ఫన్నీగా ఉంటారా? Natural. సరే లేట్ అయిపోయింది, నేను వెళ్తాను. వెళ్ళాలి కదా, అయినా చీకటి పడింది కదా, ఎలా వెళ్తావు? బండి కూడా రిపేర్ అవ్వలేదు. పోనీ నన్ను ఏమైనా డ్రాప్ చేయమంటావా? నీకు ఓకే అంటేనే, లేదంటే లేడీస్ బ్యాక్ సీట్ బాబోయ్. అలా ఏం లేదు, డ్రాప్ చేయండి. పద వెళ్దాం. అవసరం లేదు, బండి రెడీ అయిపోయింది. అయిపోయిందా? కరెక్ట్. అమ్మయ్య, థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్. అమ్మాయి ముందు మేము తాగబోతుండే చేస్తావా? మనతో పెట్టుకోక మామూలుగా ఉండదు రోయ్. ఏ జిల్లా ఓ ఆంటీ నీది ఏ జిల్లా? ఆ జిల్లా ఒంగోలు గోలు జిల్లా. 23 జిల్లాలలోన ఏదో ఒకటి నీది అయినా అంకుల్లేని సమయాన నేను వస్తా. దరిద్రం ఏంటా ఇంకా ఎదురు పడలేదు అనుకున్నా, ఈ లోపే వచ్చాడు పాట పాడుకుంటూ. నువ్వు జాగ్రత్తగా వెళ్ళమ్మా. ఏటి మాట్లాడుకుంటున్నారు? తమరు గొప్పదనం గురించి మాట్లాడుకుంటున్నాం. అవునా మాయా, బయట ఆంటీలందరూ అదే మాట్లాడుకుంటున్నారు. అయినా వాళ్ళకు ఏంట్రా, అమీర్పేటలో రోడ్లన్నీ నువ్వే ఊడ్ చేసేవాళ్ళగా. మీతో ఉంటే నాకు అసలు టైమే తెలియట్లేదు. అయితే వాచ్ పెట్టుకోండి. రే మ్యూజిక్. నీ పేరు మ్యూజికా? అంటే మనోడు నిద్రపోతే ఓ అనిరుద్ధు, కీరవాణి, తమను, డిఎస్పి వీళ్ళెవ్వరు మ్యూజిక్ మనోడు బుల్లెట్ మ్యూజిక్ ముందు సరిపోదు, అంత గొప్ప మ్యూజిక్. అర్థమవుతుంది. యాక్చువల్లీ నా దగ్గర క్యాష్ లేదు, నెంబర్ చెప్తారా? ఫోన్పే చేస్తాను. 9391 క్యూఆర్ కోడ్కి పంపేయండి. ప్రవీణ్, క్యూఆర్ కోడ్ పని చేయట్లేదు నాన్న, మర్చిపోయినట్టున్నావు. అవును కదా, క్యూఆర్ కోడ్ పని చేయట్లేదండి. నువ్వు నెంబర్ ఇచ్చారా? ఇవనా? 9391 ఓకే, అయిపోయింది. నంబర్ సేవ్ చేసుకోండి, ఏదైనా అవసరమైతే అంటే బైక్ రిపేర్ వచ్చినా సరే ఫోన్ చేయండి. ఓకే సరే, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. బాయ్. సరే. అరే వీడి ఫ్యూచర్ నాకు అర్థమైపోయిందిరా. అమలాపురంలో ఒకటి, అమీర్పేటలో ఇంకోటి. ఏటది? బోల్తా పడి ఎరిపప్పవడం. ఛాన్సే లేదు. అంత కాన్ఫిడెన్సా? తనే నా కాన్ఫిడెన్స్. కావాలంటే చూడమాయా, సైడ్ మిర్రర్ నుంచి నుంచి వస్తుంది. బాయ్ మదన్.
మాయా ఆ, ఆ అమ్మాయి సైడ్ మిర్రర్లో చూసి వెళ్ళిపోద్ది అనుకుంటే ఏకంగా బండి ఆపేసి వెనక్కి తిరిగి టాటా చెప్పేసి మరి వెళ్తుంది. ఏటి సంగతి? అబ్బాయిల జీవితం ఆగిపోయేది ఆడవాళ్ళు వెనక్కి తిరిగినప్పుడే.